మరోసారి బాలాపూర్ లడ్డు రికార్డులు బద్దలయ్యాయి. ప్రతి ఏటా సరికొత్త చరిత్ర సృష్టించే బాలాపూర్ లడ్డు తన రికార్డును తానే బద్దలు చేస్తూ ఈసారి 35 లక్షల రూపాయలు పలికింది. మరి ఈ వేలం ఎలా సాగింది? ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలం స్పెషాలిటీ ఏంటో చూసిద్దాం రండి. ఏడాదికో రికార్డ్ ని నెలకొల్పుతూ లడ్డు వేలం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేలా బాలాపూర్ లడ్డు ఈ సంవత్సరం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రతి ఏటాలాగానే ఈసారి కూడా బాలాపూర్ బొడ్రాయి వద్ద లడ్డు వేలాన్ని 10 గంటల 42 నిమిషాలకు మొదలు పెట్టారు. బాలాపూర్ లడ్డు వేలంలో మొత్తం 38 మంది భక్తులు పాల్గొన్నారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన వేలంలో కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలకు బాలాపూర్ లడ్డూని సొంతం చేసుకున్నారు. గతేడాది లడ్డూని 30,01,000కి కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి లడ్డూ ధర 4.99 లక్షలు అధికంగా పలికింది. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటోసారి. లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు. 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు రెండోసారి. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలు మూడోసారి. లడ్డూని వేలంలో రికార్డు ధరకు దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్ లైవ్ లోనే 35 లక్షలు అందజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక లడ్డూని గెలుచుకున్న దశరథ్ గౌడ్ ని ఉత్సవ కమిటీ సన్మానించింది. గత 6 ఏళ్లుగా బాలాపూర్ లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నా ఇన్నేళ్ల తరువాత లడ్డూ దక్కడంతో చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు దశరథ్ గౌడ్. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్ గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇయ్యాలి తెలిసిందని చాలా సంతోషంగా ఉందన్న. బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాను. కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది. బాలాపూర్ లడ్డూని ఇంటికి తీసుకువెళితే సాక్షాత్తు లక్ష్మీదేవే ఇంటికి వస్తున్నట్లు భావిస్తుంటారు భక్తులు. అందుకే బాలాపూర్ లడ్డూ వేలానికి అంత క్రేజ్.